హాయ్ అందరికి, వెల్కమ్ టు మై ఛానల్. నేను శోభ. ఈరోజు చాలా మందికి ఉండే ఒక కామన్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. మెడ, మోచేతులు నల్లగా ఉండటం. దీనికి కారణం ఏమిటి? ఇంట్లో ఎలా కేర్ తీసుకోవాలి? ఏ తప్పులు చేయకుండా ఉండాలి? అన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. మెడ, మోచేతులు నల్లగా ఉండటము ఎప్పుడు మురికి వల్ల మాత్రమే కాదు. ఎక్కువసేపు ఎండలో ఉండడము, స్కిన్ డ్రై అయిపోవడము, బట్టల రాపిడి, డెడ్ స్కిన్ పేరుకుపోవడం వల్ల కూడా మెడ, మోచేతులు నల్లగా మారుతాయి. కొన్నిసార్లు హార్మోన్స్ ప్రాబ్లం వల్ల, ఇతర ఆరోగ్య కారణాల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఇప్పుడు డైలీ రొటీన్ చూద్దాం. స్టెప్ 1, రోజుకు 2 సార్లు మైల్డ్ క్లెన్జర్ తో మెడ, మోచేతులను శుభ్రం చేయండి. గట్టిగా రుద్దకండి. స్టెప్ 2, స్నానం చేసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పకుండా అప్లై చేయండి. డ్రై స్కిన్ అయితే ఇది మరీ చాలా ముఖ్యం. టిప్ నెంబర్ 3, బయటకు వెళ్ళేటప్పుడు నెక్ కూడా SPF 30 లేదా SPF 50 సన్ స్క్రీన్ ను అప్లై చేయండి. చాలా మంది ఫేస్ కి మాత్రమే సన్ స్క్రీన్ అప్లై చేస్తారు, నెక్ ని మర్చిపోతారు. డైలీ ఈ కేర్ ను ఫాలో అవ్వాలి. ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకునే కేర్ గురించి మాట్లాడుకుందాం. వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే జెంటిల్ ఎక్స్ఫోలేషన్ చేయండి. ప్రతిరోజు స్క్రబ్ చేయడం వల్ల చర్మానికి ఇబ్బంది కలగవచ్చు. నిమ్మరసం, బేకింగ్ సోడా లేదా గట్టిగా రుద్దే స్క్రబ్లను డైరెక్ట్ గా స్కిన్ పైన ఉపయోగించకండి. ఇది చేయడం వల్ల కొంతమందిలో చికాకు లేదా చర్మ నష్టం కలగవచ్చు. గుర్తుంచుకోండి, ఒక్క రోజులో ఎలాంటి ఫలితము ఉండదు. సరైన కేర్ తీసుకోవడం వల్ల కొన్ని వారాల్లో మీకు స్కిన్ లో మార్పులు కనిపించవచ్చు. మెడ నలుపు అకస్మాత్తుగా పెరగడము, దురద, నొప్పి వంటి ఇతర లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్ ను సంప్రదించండి. మీకు ఏ బ్యూటీ ప్రాబ్లం పైన సొల్యూషన్ కావాలో కామెంట్ చేయండి. నేను ఆ టాపిక్ పైన వీడియో చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.